జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పిఏ పదవులకు కొత్త అర్థాలు వచ్చాయని, పర్సనల్ అసిస్టెంట్లు కాస్త పర్సంటేజ్ అసిస్టెంట్లుగా మారిపోయారని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో జగన్ సహకారంతోనే ఆయన పిఏ నాగేశ్వర్ రెడ్డి వందల కోట్లు వెనకేశారని చెప్పారు. జగన్ చేసిన ప్రతి పాపంలోనూ నాగేశ్వర్ రెడ్డికి వాటా ఉందని ధ్వజమెత్తారు. జగన్ను కలవాలన్నా, తాడేపల్లి ప్యాలెస్లో ఎవరైనా అడుగు పెట్టాలన్నా నాగేశ్వర్ రెడ్డికి చేయి తడపాల్సిందేనని ఆరోపించారు. నెలకు 10,000 నుండి 15,000 జీతం తీసుకునే స్థాయి నుండి వందల కోట్లు సంపాదించే స్థాయికి ఆయన ఎదగడం వెనుక కారణం ఇదేనని పేర్కొన్నారు. ప్రజాధనాన్ని లూటీ చేయడానికి జగన్ పవర్, ప్రాపర్టీ, పైసా పార్ట్నర్షిప్ P4 విధానాన్ని అమలు చేశారని మండిపడ్డారు. ఇప్పటికే మద్యం కుంభకోణంలో జగన్ చుట్టూ ఉండే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ పాత్ర బయటపడిందన్నారు. తాజాగా నాగేశ్వర్ రెడ్డి అక్రమాలు సిట్ విచారణలో వెలుగు చూశాయి. సాధారణ పిఏ భార్య ఖాతాల్లోకే ఏకంగా 20 కోట్ల సొమ్ము ఎలా వచ్చి చేరింది? ఇదంతా జగన్ హయాంలో జరిగిన గంజాయి, మాదక ద్రవ్యాల దందా, భూముల కబ్జాలో నాగేశ్వర్ రెడ్డి వాటా కాదా అని ప్రశ్నించారు. గొడ్డలపాటి ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అనేక భారీ కుంభకోణాల్లో ప్రధానమైనటువంటిది లిక్కర్ కుంభకోణం. ఇప్పటికే దానికి సంబంధించి అనేక విస్తుపోయేటటువంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. అది రాజ్ కసిరెడ్డి మొదలుకొని మరి గొడ్డలపాటి అధ్యక్షుడు జగన్ రెడ్డి చుట్టూ ఉండేటటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క పాత్ర, అది కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, ధనుంజయ రెడ్డి కానివ్వండి, గోవిందప్ప బాలాజీ కానివ్వండి, గొడ్డలపాటి అధ్యక్షుడు ఇన్నర్ సర్కిల్ మొత్తం యొక్క పాత్ర అంతా కూడా చాలా స్పష్టంగా ఇవాళ ఆధారాలతో సహా మన ముందుకు వస్తూ ఉంది. ఈ రోజున లేటెస్ట్గా ఇంకొక కీలక వ్యక్తి, గొడ్డలిపాటి అధ్యక్షుడికి ఒక రకంగా షాడోలాగా వ్యవహరించేటటువంటి వ్యక్తి యొక్క పాత్ర కూడా బయటపడింది. ఇవాళ గొడ్డలి పార్టీలో ఎవరిని అడిగినా చెప్తారు, మీ అధ్యక్షుడి యొక్క నీడ ఎవరు అంటే వచ్చేటటువంటి సమాధానం కేఎన్ఆర్. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు నీడ ఎవరన్న ప్రశ్నకి యూనివర్సల్ ఆన్సర్ కేఎన్ఆర్, కె నాగేశ్వర్ రెడ్డి. మరి అటువంటి జగన్ రెడ్డి నీడ యొక్క పాత్ర ఇవాళ ఆధారాలతో సహా బయటపడినటువంటి పరిస్థితి. ప్రాథమిక విచారణలో, ప్రాథమిక దర్యాప్తులోనే దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ కుంభకోణం, ఈ లిక్కర్ కుంభకోణం, గొడ్డలిపాటి హయాంలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం యొక్క విలువ దాదాపు 3,500 కోట్లని ప్రాథమిక దర్యాప్తులో తేలుతూ ఉంది. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల సొమ్ములు రకరకాల వ్యక్తుల ఖాతాల్లోకి ఏ విధంగా వెళ్ళాయో, మరి ఆ రోజున ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉండి అన్నీ తానే వ్యవహరించినటువంటి వాసుదేవ్ రెడ్డి ఖాతాలోకి ఏ విధంగా